నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. దోమలా దేశంలో అయ్యే ఎక్కువగా ఉన్నాయి దోమలు. అమ్మా పూరీలు తల్లి నా తల్లి నా తల్లి తల్లి కూరయ్యమ్మా కూర పక్కన ఆ పక్కన నా తల్లి నా తల్లి తల్లి. ఏంటి పూరీలేదేమ్మా? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? బాగానే ఉంది. 4 పూరీలు పడాయి. నా తల్లి తల్లి నా తల్లి కూరేనా కూర? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? నా తల్లి ఆ మధ్యది భయ్యమ్మా ఆ మధ్యది నా తల్లి నా తల్లి. పూరి వేయి తల్లి పూరీలే తల్లి. ఇదేదో మాయ కింద ఉంది. పూరి వేస్తే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర వేస్తే కరత ఉండి తల్లి. నేను వేస్తూనే ఉన్నాను, తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, నేను తింటూనే ఉన్నానా? అమ్మా నా తల్లి నా తల్లి 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 నా తల్లి. ఇదేమిటమ్మా కంచంలో నీళ్లు? చెయ్యి కడుక్కున్నావుగా నాన్న? నేను చెయ్యి కడుక్కున్నానా? ఇదమ్మా ఎంగిలి చెయ్యి. ఏదో పరాగ్గా కంచంలో పారబోసింది, కడుక్కో. ఏదో రోజు రోజుకి నాకు మతిపోతున్నట్టుందమ్మా. మతిపోతు నా బుర్రకి తొర్రడింది. అయ్యో నా తల్లి ఏదో మాయకుంది. అమ్మా చుట్టేదమ్మా సుబ్బమ్మా. నాకేం తెలుసు నాన్న? నువ్వుట్రా ఈ నువ్వుట్రా కంచగాది నిన్ను పాటు పెడతా. నాన్న వద్దు నాన్న, పట్టక నాన్న పాపం. అయ్యుండి ఆయాసంగా ఉంది ఎవరిదేగా నువ్వు అడిగివా? రాజా ఏమైనాడు? రాజా సంగతి తర్వాత ముందు కంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఎవరన్నయ్యా? ఎవరేమిటి నీ మొహం? నాకు కాబోయే కిరికిరి. మా నాన్నడి? మీ నాన్న అలా వెళ్తే ఉన్నాడు. ఆ తర్వాత చెప్పాను కానీ ఈ అమ్మాయి నా చెల్లాయి కొన్నాళ్ల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ సహాయం మొత్తం నాకు చేసి పెట్టాలి. ఇందులో ఏం కిరికిరి లేదులే. అలాగే రామ్మా వెళ్ళు. అప్పుడే కిరికిరా? అమ్మాయి సుబ్బులు సుబ్బులు వాడు ఎక్కడా దొరకలేదమ్మా. ఆ దొంగదారి చేతికి దొరుకుతాను వాడు గోప అనిపించు. ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న. యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది, పేరు రాధ. అలాగా అమ్మా, నేను దివాణాలు పోతున్నా. తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా. ఆ దొంగదారికి మళ్ళీ వస్తాడు. అలాగే నాన్న. ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు తెలుసా? మన రాజా. నీకు నిజంగా మతిపోయింది. నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పానుకో నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం నా 2 కళ్ళతో నేను చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ టీవీ, ఆ దర్జా, అబ్బా అబ్బా వర్ణించడానికి ఈ 4 ఒకటి చాలు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నన్ను ఎప్పుడు నమ్మవు. నేను పొరపాటు పడ్డానా? ఒక కంచంలో తిరిగి ఒక కంచంలో పెరిగాం, ఒక మంచంలో పెరిగాం. నా రాజాన్ని నేను గుర్తుపట్టాలనుకుంటావా? ఇదిగో సరే, సాయంత్రం సుబ్బులు నేను సుబ్బులు నువ్వు కలిసి కోట్లోకి వెళ్దాం. అక్కడ చూద్దు కానీ. ఏం సుబ్బులు?
ఇంద్రలోకం నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రంభే దిగి వచ్చినట్లుంది. ఏమిటా పాడు మాటలు? ఎవరు మీరు? నీ పాదదాసుడు. నిన్ను చూచి ఒక్క ఉరుకున వచ్చేశాను. నన్ను అనుగ్రహించవు. అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు? అబ్బా, వెలుగుడ్డులా పెట్టేశావరా. నీకెంత బలం ఉందిరా. నా బలం సంగతి నీకేం తెలుసు? రా చూపిస్తా. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. ఓహో, నన్నే పరీక్షిస్తున్నావా? అయితే చూడు. ఎవడా నువ్వు? ఆ పిల్లకరా నిన్ను చూస్తుంటే వేళ ఆకలి తప్పి అను మర్చిపోతున్నా. చూస్తూ కూర్చోడు అలవాటైన వాళ్ళకి అంతేలే. మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడవు కానీ. అమ్మో, మీ నాన్నని చూస్తేనే నా నాలుగు పెడతట్టుకుపోతుంది. ఆ మీసాలు ఏమో చెప్పు, తీసేయకూడదు. నాకు కాస్త గుండె ధైర్యం వస్తుంది. అందులో నువ్వు నేను ప్రేమించుకున్నప్పుడు ఆ గుండు గడిగి చెప్పు. ఊరుకోండి, మా నాన్న వచ్చి వేడ ఊరుకోండి, మీకు చొరవ ఎక్కువైపోతుంది. అది కాదు, ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారు నమ్మకం అంటే అది నీకేం తెలుసు, నాకేం తెలుసు, మీ నాన్నకేం తెలుసు. అందుకని ఏ రోజు కిరికిరి ఆ రోజే చూసుకోరా శిష్య అని మా గురుదేవుడు చెప్పాడు. కిరికిరి కిరికిరి శుభుడు శుభుడు కిరికిరి ఎక్కడ దాకోను? ఎప్పుడు ఆ మూట్లో దాక్కూడదు. తొందరగా వచ్చేసా. ఏం లేదు, నాకు కాస్త అనుమానం తగిలింది. ఆ కిరికిరిగాడు వచ్చాడు ఇలాగా. కిరికిరా రాలేదు నాన్న. ఏమిటా తప్పుడు? అబ్బే, ఏదో పంది కుక్క అయింది నాన్న. బంది కుక్క. అమ్మ కాస్త నీళ్ళు చూడతల్లి, స్నానం చేయాలి. అలాగే నాన్న. వెళ్ళమ్మా. చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. నోరెత్తక, ఇదిగో డబ్బు. వస్తున్నాడు. నీకేం కర్మ కాలిందిరా? ఆ మిద్దెలేమిటి, ఆ మందిరాలేమిటి, అవన్నీ వదిలేసి ఏ పాడు కొంపలు పడి ఏడుస్తున్నావేంట్రా? నా ఇష్టం రా. ఈ ఇంట్లో ఆడుకుంటాను, పాడుకుంటాను, ఏడుస్తా. నీకెందురా? ఇంటి వద్ద పంచలక్ష పరిమాణాలతో వడ్డిస్తే మొత్తం కన్నేసి మరి ఇక్కడ ముచ్చటేమిట్రా? రా. నా ఇష్టం, నీకు కడుపుకుంటా. నేను ఇంటికి రానని చెప్పరా. ఇదిగో సుబ్బులు, సుబ్బుల్ని పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తా. అయితే పెద్ద పల్లీలు వేయి మళ్ళా మాగాని ఏం చేస్తావు? ఆ మాగానియా నువ్వు తీసుకో. మళ్ళా మాగానే
మరి మీ నాన్న వదిలిపెట్టిన రాసులు రాసులుగా ఉన్న రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారపు నగలు నా సుబ్బుల ముందు అదేం పడిపోతాయా? నువ్వే తీసుకోవయ్యా. వీడికి ఏమన్నా మర్చిపోయిందా? మరి ఆ మేడలు, మిద్దెలు, చరాస్తుల సంగతో అవన్నీ నువ్వే తీసుకోవయ్యా, నన్ను ఇబ్బంది పెట్టక ఇంకా. అంతే. రామ వీల్లేదు, ఒక చిల్లి కవరైనా ఇవ్వడానికి వీల్లేదు. ఎవరో తెలుసా? మా కాబోయే అల్లుడు గారు. అది కాదయ్యా, మా లంకనాలు అక్కడ లేదు, కొంకణ లేదు, మర్యాద ఎక్కడి నుంచి కదులుతారా లేదా? కుర్రవాడిని పెళ్లించి కొల్ల కొట్టాలని వచ్చారా? సరే, మాకెందుకు వచ్చింది, పదండి. నేను వస్తాము, నీకు నాకు రుణం తీరు. రే, ఎక్కడ పోతున్నారా మీరు? తిక్కురమంటే మక్కలు ఇరిగిపోతాయి. మా సుబ్బులు పెళ్ళాడు తీరాలి. పెళ్ళా? నువ్వెంత మారిపోయావు మావయ్య, నువ్వు బంగారు మావయ్య. రే వదలరా నాయన, నన్ను ఎందుకు పట్టుకుంటావు? నిన్ను కూడా వదలలేను మావయ్య. సుబ్బులు చాలా కిరిగిరిగా ఉంది, నువ్వు వచ్చి చెప్తా. 54, 55, 56, 57, 58, 59, 60. అప్పడాల అప్పల స్వామి 60. చెమరాయవయ్య చెమ్మయ్య నామం చూస్తా. 50. ఎలుకొట్టు యాకాంబరం 50. చెమ్మయ్య, చిన్నప్పుడు ఓ సిద్ధాంతి నా చేయి చూసి, వీడు లక్ష్మీపుత్రుడు, వీడింతే, వీడి చేతి మీద లక్షలు లక్షలు నడుస్తాయి అన్నాడు. అలాగే నడుస్తున్నాయిగా. నడుస్తున్నాయి, సరాసరి దివాణం బొక్కసంలోకి నడుస్తున్నాయి. వీడింతే. పచ్చి పులుసు పరంధామయ్య, గత బాకీ 30, ఈ ఏటిది 70, మొత్తం 100. ఇదిగో ఈ 50 జమ కట్టుకో కనకయ్య. ఏమిటి? చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. పైగా ఈ ఏడు దెబ్బ మీద దెబ్బ. మా ఆవిడ పురుడు, అబ్బాయి పెళ్లి, అత్త చావు. మా సాగు ఎవరితో చెప్పుకోమన్నావయ్యా? బాకీలన్నీ మొత్తం పూర్తిగా వసూలు చేయకపోతే మర్యాద దక్కదని మన పూషయ్య మరీ మరీ నొక్కి చెప్పాడు. ఇది ఇంతే. లాభం లేదు, డబ్బు మొత్తం జమ కట్టాల్సింది. ఊరుకోవయ్యా, నిన్నెవడు అడిగాడు? ఎవరిని అడిగినా ఒకటేనయ్యా, డబ్బు మొత్తం జమ కట్టు. నా దగ్గర లేదు మొర్రు అంటుంటే. లేకపోతే మొహానికి ఇంత మసి పూసుకుని జుట్టుకర్ర పుచ్చుకొని బయలుదేరు. ఎవడ బుర్రైనా బతలకూడదు కానీ. వద్దు బాబు, నా ఉద్యోగం పోతుంది బాబు. ఇవ్వకపోతే నీ ప్రాణం బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆ పోతే నా ప్రాణం తీస్తాడు. మీకు అన్నం పెట్టుకుంటారు బాబు. చూస్తారే వీళ్ళు కట్టే బాబాయ్ 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 సరే కట్టకండి బాబాయ్. ఒరే బాబు, కట్టేదేదో కాస్త గట్టిగా బిగించి కట్టండి రా, లేకపోతే ఆ పోసే పీలుగు ఆ డబ్బు నేనే ఎత్తుకుపోయినట్టాడు. ఇంతే.
వెనక్కి తిరిగేలా ప్రాణాలు తక్కువ తుపాకులు పారేయండి ఎదురెత్తు ఏదా కోట దొరుకుతుంది తుపాకి జయం మనదే రక్షించావు రాజా సమయానికి వచ్చావు లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టు ఉండేవారు నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది పారిపోయారా దొంగలు ఆ దొంగ గారితో నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా నేనెక్కడ చూశాను గురువా అప్పుడు మూతిని కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను ఉద్ధరించావు డబ్బంతా పోగే అలా చూస్తారా పోగు చేయండి రాజా గొప్ప ఆపద నుంచి కాపాడి వెళ్ళిన పని ఏమైంది నేను వెళ్తాం పని కాకపోవటమా ఇదిగో వసూళ్ళు ఇది సిద్ధాపురంది ఇది పచ్చిపాడుది లెక్క చూసుకో ఇంకా ఈ పాడలవాడు పోలేదన్నమాట నీ పుణ్యం ఉంటున్నాడు అడిపిమ్మా ఉండు మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను అమ్మమ్మ నా ప్రాణం తోడేస్తుంది రాజా 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 నా పొడుండప్పి రాజా డబ్బు జాగ్రత్త అందరూ జాగ్రత్తగా వినాలి యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది అందుకని తాహీదులు అంపారు కనకయ్య చదువు యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకాలు ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుట్ట కడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు, వివాహాలకు పేరు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 4వ వంతు రాజభాగంగా ఇవ్వాలి. బుషయ్య పోనీ ఓ పని చేయకూడదు, ఏదైనా అమావాస్య అర్ధరాత్రి పూట చూసి నువ్వు రాకూడదు. ఇంతే ఎందుకు? అదే అందరం కలిసి వెళ్ళి రాజుగారి ఖజానా కిరికిరి చేద్దాం. ఏమిటా వేళాకోళం? వేళాకోళం కాదు, నువ్వే దొంగ వరకు ఉంటే నిన్ను మించిన దోపిడి దొంగ రాకున్నాడే యువరాజు. ఏమన్నా ఉన్నమాటన్నా రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి మాట్లాడతావు. రాజట రాజు. ఇక్కడ ప్రజలందరూ అర్థాకలితో అలమటిస్తూ ఉంటే అక్కడ నృత్యగాన కేళీ విలాసాలలో తేలిపోయేవాడా రాజు? కట్ట గుడ్డ లేక చింటి గుడ్డలతో ప్రజలు అవస్థపడుతూ ఉంటే చీనాంబరాలతో వినోదించేవాడా రాజు? రాజు కాదు, బూజు. కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకుడు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్రమేమో పాటించు. ఒక్క చిల్లి గవ్వ కూడా కప్పం చెల్లించు. ఇదే మా నిర్ణయం. ఏం చేస్తారో చేసుకోండి. రాజమాట అక్షరాల సత్యం. వీడి మాటలు నమ్మకండి. ఇతండ వాదంతో మీ అందరిని పెడదాలు పట్టించాలని చూస్తున్నాడు. నువ్వు ఉద్ధరిస్తున్నావు. ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకం అని ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతున్నావు. జాగ్రత్త, దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు, తర్వాత బాగుండదు. ఇంత పొగరా చూస్తారే, బంధించండి, వీళ్ళిద్దరిని బంధించండి. అది ముందుకు వేశారా ప్రాణాలు వెళ్ళి యువరాజుతో చెప్పండి. నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమీ సాగదు. ప్రజాశక్తి విజృంభించిందా మీ ప్రభుత్వాన్ని కుక్కటి వేళతో పెళ్లగించి వేస్తుంది. ఇది నా మాట, నా హెచ్చరిక. వెళ్ళండి. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,000 వరహాలు బహుమానం. అడుగు ముందుకు వేసారా జాగ్రత్త. వచ్చిందని వెనక్కి వెళ్ళండి. రాజా, ఇంతమందిని ఎదుర్కొంటం నీ ఒక్కడి తరం కాదు, మర్యాదగా లొంగిపో. ప్రాణాలతో లింగిపోవటమా? మీలో మానవత్వం లేదు. మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న సాటి గ్రామస్తుణ్ణి పట్టి అప్పగిస్తారా? మానవత్వం మరవరాలంటూ కూర్చుంటే 10,000 ఎట్టా వస్తాయి?
లొంగిపో. ప్రాణాలతో లొంగిటెక్కల్లా. ఉన్న రెండో పిల్ల పట్టుకోండి. ఏమిటి కిరికిరి? ఏమిటది? మీ చెల్లెకి దయ్యం పట్టింది. ఏంటి నాకు దయ్యం పట్టిందా? ఏమిటమ్మా నీకు నిజంగా కిరికిరి పట్టిందా? ఏమిటి? అడుగు ఆ సంగతి అతగాడిని అడుగు. ఏమిటయ్యా కిరికిరి? ఏముంది? వడ్ల గింజలో బియ్యపు గింజ. అమ్మాయిని రెచ్చగొట్టాడు, రెమ్మొచ్చుకుని వెంటబడింది. అదా మధ్యలో నన్ను రేవపట్టేసమ్మా రాదా? ఇదిగో అన్నయ్య ఇప్పుడే చెప్పేస్తున్నాను. బావ నాతో మోట సత్తా ఆడాడు, చూడు ఏం చేస్తాను. మధ్యలో నేను తప్పున్నాను. ఇదిగో లంకణాలు, ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి. అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దామా? బాబు బాబు ఏమిటి? నా పొడుండా బాబు. వెళ్ళాలి తొందరగా భోజనం. అవునవును అక్కడ ఉంది కానీ ఒక కిరికిరి. మోటు మీద ఇంకా గట్టిగా బిగిస్తావేరా? నొప్పి పెట్టిందా బాబు? రే కొండయ్య, ఇది తుపాకీ దెబ్బని ఎక్కడైనా చెప్పగలవు, జాగ్రత్త. చెప్తానా? అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు. ఏం లాభంరా, బ్రహ్మాండమైన అవకాశం చేజారిపోయింది. రాజాగాడే రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా? చేతికి తగిలింది, అదే గుండెకి తగిలి ఉంటే. అయ్యా కనకయ్య వస్తున్నాడు. నమస్కారం బాబు. రా కనకయ్య. ఇవాళ ఒక పెద్ద ఘటన గడిచింది. మా ఆవిడ తాళి కట్టింది, లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు. అదేమిటి ముష్టి ఎదవా, మూల నష్టపు ఎదవా, మర్చిపోయిందా? వాడికి తోడు గుంటలక్కడ గుంట ఒకటి. ఎవరయ్యా? దోపుడు దగ్గరయ్యా. అమ్మా ముఖానికి గుడ్డలుగా